50 లక్షల కోట్ల ఆస్తిని పెంచామని చెప్పి ఈడ కాళేశ్వరం ఆస్తి అంటారా? గట్టిగా వాన పోతే కొట్టుకుపోయేటటువంటి వరదొస్తే కొట్టుకుపోయేటటువంటి పిల్లర్లు వేసినావు నువ్వు. 1,27,000 కోట్లు అన్న, ఏంది ఇది? 90,000 కోట్లు ఖర్చు పెట్టేసిరట. పిల్లలు 5 సంవత్సరాల్లో కూలిపా. అది ఆస్తి క్రియేట్ చేయడం అంటారా? దోసుకోవడం అంటారు. అందుకని దాన్ని రివ్యూ చేస్తే పరువు తీసినట్ట. విద్యుత్ శాఖలో 85,000 కోట్లు 80,000 కోట్ల అప్పులా రివ్యూ చేస్తే తప్ప మేడ్చల ఆర్టీసీ డిపో భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకుంటారానే? ప్రజల సొమ్ము బాధ్యత అప్పచెప్తే ఇంత దూరమా, ఇంత దోపిడా? దేనికి వాడారు? ₹1 ఆ డిపోకి ఇయ్యలే. దాని కాగితాలు పెట్టి 130 కోట్లు తెచ్చుకుంటారు. ఇది దుర్వ్యంగం కాదా? దుబారా కాదా? కాంగ్రెస్ పార్టీ అందుకనే రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాడు, మేము ప్రజలకు సేవకులం, పాలకులం కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించి వాళ్ళ రక్తాన్ని చెమటక సిందించి తయారు చేసిన ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బును ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడానికి వాడడం కోసమే మాకు ఈ బాధ్యతను అప్పచెప్పినరు. దాన్ని ఇష్టం వచ్చినట్టు దుబారా చేసి బంగ్లాలు కట్టుకొని, మహల్లు కట్టుకొని, కిట్పోకో ద్వారా డబ్బులు తీసుకుపోయి సొంత ఫామ్ హౌజులు కొనుక్కొని, పెద్ద పెద్ద ల్యాండ్ క్రూజర్లు కొనుక్కొని దుబారా చేయడం కోసం కాదు. మనకిచ్చినటువంటి అధికారాన్ని ప్రజల బాగు కోసం వాడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. రెండోది, మీరు చెప్పినట్టు ఇమేజ్, ఏం ఫేక్ ఇమేజ్ బిల్డ్ చేశారు మీరు. ఫేక్ ఇమేజ్ అంటారు దాన్ని. అంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పి ఒక సామెత ఉంది. ఇక్కడ ఉప్పాడు పైన షేర్వాణి కట్టుకొని డాంబికం పలుకుతే ఎట్లా? లోపట మాసిపోయిన బనీను చినిన బనీను వేసుకొని తిరిగితే ఎట్లా? పొక్కలు పడ్డ బనీను. కాబట్టి వాస్తవం ఏందో మనకు తెలిస్తే దాన్ని పరిష్కరించుకోవడం కోసం ఇంపార్టెంట్ అవుతుంది. చేసుకోగలుగుతాం, పరిష్కారం చేసుకోగలుగుతాం. మళ్ళీ శాశ్వతమైనటువంటి పరిష్కారం అవసరం దానికి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా, ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ వనరులు ఓవర్నైట్లో జరిగినటువంటి సృష్టి కాదు. కేసీఆర్ వచ్చి సృష్టించింది ఏం లేదు, ఇక్కడ కేటీఆర్ వచ్చి క్రియేట్ చేసింది ఏం లేదు. ఇక్కడ కొట్లాడి ప్రజలు ఆ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఈ ప్రజల ప్రయోజనాలు రీత్యా పోవాలి కదా. నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యల 15 పేపర్లు లీక్ అయినాయి. సిగ్గుపడాలి గత ప్రభుత్వం, దానికి బాధ్యత ఉన్నాడు. సిగ్గు అనిపించలేదు వాళ్ళకి. ప్రభుత్వం ఇప్పుడు జరగలేదా? ఎట్లా జరిగింది? ఇట్లా జరిగిందా? బాధ్యత ఇవ్వడం తప్పు చేస్తాం అనేది శిక్ష జరిగింది. కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది, జిల్లాల పెంపు, ఇంకా ఇట్లా చాలా. ఏం ప్రజలకు ఏం వచ్చింది? సరే నాకు పోతే ఈ ఏదైతే కాళేశ్వరం కానీ, మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ, ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే నిర్మాణం, మిషన్ భగీరథ కానీ, ఇంకా ఇతరత్ర వీటిలలో ఎక్కడ దోపిడీ జరిగింది? నాయకుల కారణం చేత జరిగిందా, అధికారులనా, లేకపోతే ఎవరైతే ఆ ప్రాజెక్ట్ తీసుకున్నారో మెగా కృష్ణారెడ్డి అని చెప్పేసి, మహోం రామేశ్వరరావు అని చెప్పేసి కొన్ని పేర్లు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా చెప్పుకురావడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద చర్యలు ఉంటా ఉన్నాయి అని చెప్పేసి పెద్ద ఈరోజు చర్చ. అన్న, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కరప్షన్ కోసం జరిగింది. నిన్న మంత్రులు పోయి ఎంక్వైరీ చేసిన తర్వాత మేము చాలాసార్లు మాట్లాడినాం. వచ్చినటువంటిది ఏంది? దాదాపు 50,000 కోట్ల రూపాయలు దీని దుర్వినియోగం అయినాయని. దుర్వినియోగం అయితే తెలియక జరుగుతుందా? తెలిసి జరుగుతుంది. ఇప్పుడు 1000 కోట్లు, 2,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లు ఎటువంటి టెండర్ లేకుండా నామినేషన్ మీద ఎట్లా ఇచ్చేస్తారు? ఇప్పుడు ఇంకో ఈ టీఎంసీ వాటర్ తీసుకోవడం కోసం 3rd ఫేజ్ మొదలుపెట్టి ఆయన నామినేషన్ మీద ఎందుకు ఇచ్చేసాడు? అంటే నీకు కావాల్సిన మనిషికి ఎందుకు ఇచ్చుకుంటావు నువ్వు? నీకు దానిలో లాభం ఉండడం వల్ల ఇచ్చుకుంటావు. ఇది చాలా స్పష్టం. నేను అంటున్నాను, అందుకనే దాని మీద సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి మా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు నిన్న. నేను అంటున్నా, అది జరిగితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు రిజర్వాయర్లు కట్టింది చాలా దిక్కులలో. రిజర్వాయర్లన్నీ కూడా పాత చెరువులందు వీధి కట్టడమో లేకుంటే కొండల మధ్యన కట్టడమో జరగలే. ప్లెయిన్ భూమిలో జరిగిన మల్లన సాగర్, మనం పెద్ద పోరాటం చేసినాం దానికోసం. ప్లెయిన్ భూమిలో దామోదరాజ నరసింహ గారు చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు దానికోసం, కోర్టులు కేసు వేయించండు, చాలా కష్టపడ్డాడు. ఆడ ప్లెయిన్ భూమిలో జరిగినటువంటి దాంట్లో 1 క్యూబిక్ మీటర్గా పైన మట్టి తీయడం కోసం తీసుకున్నటువంటిది 326 రూపాయలు. దురదృష్టకరమైంది ఏంటంటే టెండర్లు తీసుకున్న ఏ కాంట్రాక్టర్కి ఎక్విప్మెంట్లు లేవు, వాడు చేయలేదు. నేను కూడా బేసికల్గా ఇంజనీర్ని, అందరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. నేనంటున్న సబ్ కాంట్రాక్టర్కి తీసుకున్నవానికి ఎంతకి ఇచ్చారు? వీళ్ళే 326 రూపాయలు క్యూబిక్ మీటర్ చొప్పున తీసుకున్నారు. 100 రూపాయలకు, 90 రూపాయలకు, 120 రూపాయలకు, 150 రూపాయలకు ఇచ్చిండ్రు. చాలామంది సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఎక్విప్మెంట్ ఉన్నోడు, ఎందుకంటే మిషనరీ పాడైపోతుంది కాబట్టి పని చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఇట్లా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 150 రూపాయలు 200 రూపాయలు పేపర్ల మీద కాంట్రాక్టులు తీసుకొని రాజకీయ పలుకుబడితో తీసుకొని దోసుకున్నటువంటి వాడు ఎవడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. రెండవది డిజైన్ చేసినోడు ఎవడు, ఆ డిజైన్ను అప్రూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని కావాల్సినటువంటి బెడ్ లెవెల్ ఎట్లా పోసిర్రు, ఏ మెటీరియల్ వాడిర్రు, ఎంత వాడిర్రు, కాంక్రీట్ ఎంత వేసిర్రు, ఇదంతా కూడా టెక్నికల్ అంశాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అక్కడ ఫ్లో ఎంత ఉంది, వాటర్ ఫ్లో ఎంత ఉంది, దాని స్పీడ్ ఎంత ఉంది, దాంతో ఎంత ఎంత స్ట్రాంగ్ను బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంత జరిగిందా లేదా, ఎందుకు జరగలేదు, నాణ్యత లేనటువంటి పద్ధతిలో స్టీల్ కానీ సిమెంట్ కానీ వాడకం ఎందుకు జరిగింది, అది ఎందుకు కుంగిపోయే పరిస్థితి ఉంది, అది కుంగిపోతుందని అంచనా ఎందుకు వేయలేకపోయినరు, ఇవన్నీ కూడా తేలాలి కదా. ఇప్పుడు ఎందుకంటే శాశ్వతంగా ఉండడం కోసం ఒక కట్టడం కడతాం, 4 రోజుల కోసం కాదు, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది ఒక కట్టడం కలితే. అటువంటి వాటిని ఇంత నాణ్యత లేనటువంటి పద్ధతిలో ఎందుకు కట్టిరు, 5 సంవత్సరాల్లో కుంగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, అవినీతి జరగకపోతే ఎందుకు కుంగిపోతుంది. కాంగ్రెస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన ప్రకటించారు కదా, తన మేధస్సునంతా రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును నేను తీసుకొచ్చిన ఎవరు చేయగలుగుతారా అంటే ఏ ఇంజనీర్ కాదు నేనే అని చెప్పేసి కాబట్టి అన్నారు. ఆ ఇంజనీర్ తీసుకొచ్చినటువంటి డేటా ఎంతో బయటపడాలి కదా ఇప్పుడు అని. అది ఆ ముఖ్యమంత్రి తప్పిదమేమున్నది, అధికారుల తప్పిదమేమున్నది, దీనివల్ల బాగుపడ్డాడు ఎవడు. అందుకని నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసి అధికారులతో సహా ఎవరెవరైతే దాంట్లో పాత్ర ఉందో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాలి, చేసి ప్రభుత్వాన్ని రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.